అదే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చదువుదాం. 12వ వచనం 26:12. ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 13వ వచనం కూడా అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాను. చూడండి, ఇక్కడ ఇస్సాకు గూర్చి మాట్లాడుతున్నది వాక్యం. ఇస్సాకుకి శమించే గుణం ఉంది, శ్రమపడే గుణం గమనించాలి. అంటే ఇప్పుడు అతడు వ్యవసాయం చేయటానికి విత్తనాలు వేశాడు. విత్తనాలు వేసి అతడు ఒకేసారి ఆ ఫలం ఎట్లా ఉన్నదంటే 100 అని చెప్పబడింది. బైబిల్లో ఈ మాట కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా వాడబడింది. 30 గాను 60 గాను 100 గానని చెప్పడం. ఇక్కడ ఎట్ ఏ టైము 100 అనేసి ఉంది. అంటే బ్లెస్సింగ్ అనేది, దీవెన అనేది గమనించాలి. దేవునికి విధేయుడుగా ఉన్న ఇస్సాకు జీవితంలో అతడు విత్తనం వేసి అతడు ఫలభరితముగా ఫలాన్ని పొందుతున్నాడు. మనము కష్టపడకుండా, కష్టము చేయకుండా ఎవరు కూడా ఫలించలేరు, అభివృద్ధి చెందలేరు. ఒకవేళ కష్టపడకుండా ఏదైనా వచ్చిందనుకోండి, కష్టపడకుండా ఏదైనా సంపాదించామనుకోండి, అది నీ వద్ద కొంతకాలం ఉంటుంది, తర్వాత చెప్పజు కూడా పోద్ది. ఇస్సాకు విషయంలో ఆ గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు అతడు అక్కడంతా కూడా వ్యతిరేకమైన జనాంగం ఉన్నారు. అతడు కష్టించి శ్రమపడి పనిచేసి ఆ శ్రమకు తగ్గ ఫలితం అంటే ఫలించుట, జీవితంలో ఫలించుట, విశ్వాసపు వాక్యము ద్వారా, విశ్వాసపు ఆత్మ ద్వారా జీవించుచున్న నీ జీవితంలో ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఫలము నీ జీవితంలో ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు నీవు ఏం చేయాలి? నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి అని చెప్పాడు. 1 by 1 ఇదంతా నువ్వు చేయాలి. ఇది చేయాలి అంటే దేవుని మాట చాలా శ్రద్ధగా వినాలి. మరి ఈ రోజున దేవుని వాక్యము ఎంతమందిలో నిలిచి ఉంటుంది? వారం వాక్యం వింటున్నాం, వాక్యం వింటున్నాం, మధ్యలో వాక్యం వింటున్నాం. అయితే మరి ఎంతవరకు వాక్యం నిలిచి ఉంటుంది? వాక్యం నిలిచున్నప్పుడు అక్కడ వచనం చూస్తే 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, చూడండి, వేశాడు, విత్తనం వేశాడు. వాక్యము నీ జీవితంలో వాక్యం అనే విత్తనము నీ జీవితంలో పడినప్పుడు అది అభివృద్ధి చెందాలి. ఎట్లాగా? మరి ఇస్సాకు వేసినప్పుడు అది 100 పండేసిందని చెప్తున్నాం. అంటే అతడు దేవునికి విధేయుడుగా ఉన్నాడు. ఇస్సాకును గురించి మనము చాలాసార్లు విన్నాము. ఇస్సాకు అనే మాటకే విధేయుడని అర్థం. విధేయత కలిగిన వారు ఏ పని చేసినా ఫలిస్తారు, దీవించబడతారు. 20 సంవత్సరాల వయసు ఉంది. 20 సంవత్సరాల వయసు ఉన్నవాడిని అబ్రాహాం ఏం చేశాడంటే ఆ యోరేబు పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ ఒక పర్వత బలిపీఠం కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి, ఆ కట్టిన బలిపీఠం రాళ్ళ మీద
కొన్ని కట్లేసి దాని మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు అదే మనము ఇప్పుడు మన పిల్లలకి బయటికి వెళ్ళాలి, నువ్వు రెడీ అవ్వమంటే ఇప్పుడు వాళ్ళకి మనం ఎక్కడ తీసుకెళ్తున్నామో ఆ అడ్రస్ ఆ బయట మొత్తం అంతా వాళ్ళకి ఇస్తే అప్పుడు బాబా నేను రాలేనంటారు. జీవితాలు అభివృద్ధి లేకపోవటానికి, అభివృద్ధి అంటే ప్రార్థన అభివృద్ధి లేకపోవటానికి, కుటుంబంలో అభివృద్ధి లేకపోవటానికి, మనసులో ఒక సంతోషకరమైన ఒక సంతోషం అభివృద్ధి లేకపోవటానికి కారణం ఏమిటి? 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి ఇలా 2 చేతులు ఆ ముసలాయన పట్టుకుని పెడుతుంటే, ఏంటి తండ్రి నన్ను బలిచ్చేస్తావా, చంపేస్తావా అని నోరెత్తి మాట్లాడలేదు. దీంట్లోనే విధేయత ఉంది. చూడండి, ఒకేసారి 100 అంతలుగా అతను దీవించబడ్డానికి గల కారణం ఏంటి? వాస్తవానికి ఏంటంటే 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా రావాలి. కానీ అలా కాదు, ఒకేసారి 100 అంతలుగా. దీనికి కారణం ఏంటంటే అతని విధేయత. దీనికి కారణం ఏంటి? విధేయత, విధేయత, విధేయత. ఆ విధేయత కలిగిన మనుషులు ఒక్కసారి చెప్తే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఒక్కసారి చెప్తే అర్థమైందా? ఒక్కసారి చెప్తే ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయి అది చేసేస్తారు. పాట పాడక్కలేదు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది ఇది అలా చేయి, ఇలా చేయి, పాట పాడక్కలేదు. 33 సార్లు చెప్పితే అప్పుడు కూడా గ్యారెంటీ ఉండదు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ జీవితాల్లో ఏది అభివృద్ధి ఉండదు. వాక్యం అక్షర సత్యం. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నీకు ఉండవలసిన పద్ధతి ఏమిటి, విధానం ఏంటి అంటే విధేయత కలిగి ఉండటం. దేవుని వాక్య విషయంలో అతడు ఆ కాలమందు ఆ దేశంలో విత్తనం వేసి 100 అంత టక్మని, అంటే విత్తనం వేసిన అంటే 100 అంతలు వచ్చేసిందా? దాని కొరకు చాలా ప్రయాసపడ్డాడు విత్తనం వేసి. అంటే ఇప్పుడు వాక్యం ఉన్న తర్వాత ఆ వాక్యాన్ని పట్టుకుని ధ్యానించి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఫలభరితం ఉండాలి, ప్రార్థనలో ఫలితం ఉండాలి. ఏముండాలి? ప్రార్థనలో ఫలితం ఉండాలి. ఇప్పుడు ఇతడు విధేయత కలిగినోడు కనుక ఇతనికి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతి విషయంలో, విత్తనాలు వేసే విషయంలో, కలుపు తీసే విషయంలో, ప్రతి విషయంలో ప్రార్థనతో ప్రారంభిస్తాడు. ఇతను ప్రతి విషయంలో అడుగు బయటకు వచ్చాడంటే ప్రార్థన చేసుకుంటాడు, ఇంట్లోకి వచ్చాడంటే ప్రార్థన చేసుకుంటాడు. ప్రతి విషయంలో గమనించాలి. ఇప్పుడు అభివృద్ధి, ఆయన ఏమన్నాడంటే అభివృద్ధి ఫలించటం అనేది అది నీ పని. నేనైతే అన్ని సమకూర్చాను, చేశాను. ఫలించడం అనేది నీ పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి. అయితే నీ ఫలభరితమైన జీవితాన్ని చూస్తున్నప్పుడు నీకు తెలియజేయాలి, నేను దేనిలో ఫలించాలి, ఏ విషయాల్లో ఫలించాలి, ఏ విషయంలో ఫలితము లేదు, ఏ విషయంలో ఫలము లేదు, ఏ విషయంలో ఫలించుటకు నన్ను ప్రభు బలపరుస్తున్నారు, ప్రభు మాట్లాడుతున్నారు. అయితే నేను ఫలించడానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొండిగాను లేకపోతే అలాగా ఒంటిగాను ఉండడానికి కాదు దేవుడు. చూడండి, అంటే ప్రతి విషయంలో ఫలించ దేవుడు నువ్వు ఫలించాలని కోరుతున్నాడు. అందుకే నీకు వాక్యాన్ని ఇస్తున్నాడు. ఎంతో వాక్యం వేస్తున్నారు, మొక్కలు రావట్లేదు. దీంతోడే చాలు అనుకుంటున్నారు, ఇంతటితోడే చాలు అనుకుంటున్నారు. ఆయన ఏం చేసాడు? ఒకేసారి 100 అంతలు ఫలించేసి 100 అంతలు ఫలించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే ఇప్పుడు ఏ విషయాల్లో మనం ఫలించాలి, ఏ విషయాల్లో ఫలించాలి? యేసు ప్రభువు ఒక మాట అన్నాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయము చదవండి, మొదటి నుంచి ఒక 4-5 వచనాలు చదవండి. యోహాను సువార్త. యేసు ప్రభు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు,
చూడండి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో ఫలించాలి. బాగా గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి సంఘంతో? మీరు ఒంటి కూడా మంచంలా ఉండాలంటలేదు. ఏమంట? మీరు నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాలో ఫలించాలి. చదువు నాయన. చూడండి, నాలో 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 ఇక్కడ ఇలా చూడండి. విశ్వాసి ప్రభు ఉద్దేశాన్ని గుర్తించాలి. ప్రభు అంటున్నారు నాలో మీరు ఫలించాలన్నాడు. వాక్యాన్ని బాగా గుర్తించాలి. ఏ అంశం మీద మాట్లాడుతుంది? ఫలించటం నీ జీవితంలో. ప్రభు కోరుకుంటున్నాడు నువ్వు ఫలించాలి అని. నువ్వు ఫలించాలి. ఏం ఫలించాలంటే ఫలించాలి. ఏం ఫలించాలంటే దేంట్లో ఫలించాలి? విశ్వాసంలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, వాక్యం చదవటంలో ఫలించాలి, వాక్యం ధ్యానించటంలో ఫలించాలి. సరే, ఇప్పుడు చూడండి, ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోతే సరిపోద్దా? కాదు కదా. తెలుగులో పాస్ అవ్వాలి, హిందీలో పాస్ అవ్వాలి, ఇంగ్లీష్లో పాస్ అవ్వాలి, మ్యాథ్స్లో పాస్ అవ్వాలి, ఫిజిక్స్లో పాస్ అవ్వాలి, బయాలజీ, సోషల్, ఈ 7 సబ్జెక్టులో పాస్ అవ్వాలి. లేదు ఒక సబ్జెక్టులో నేను పాస్ అయిపోయాను మిగతా వదిలేసాను అంటే కుదరదు కదా. ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా ఆయన ఏమంటున్నాడు అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఈ అన్ని సబ్జెక్టులు మన జీవితంలో ఒకటొకటి మనం పాస్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి. అమ్మా ఒకటి నువ్వు పాస్ అవ్వవు, ఇదిగో సర్టిఫికెట్ అని తెచ్చి ఇచ్చేస్తారా? అది పట్టుకెళ్ళి ఎత్తే నాలోటి ఇంటర్వ్యూ చేసేవాడు ఎవడన్నా ఉంటే ఇదొకటే చూసి మొత్తం ఇదే సబ్జెక్ట్ ఏమో అనుకుంటాడా? కుదరదు కదా. గమనించాలి. ఇప్పుడు దేనిలో ఫలించాలి? దేవుడు కోరుతున్నాడు దేంట్లో ఫలించాలి, ఏ విషయాల్లో ఫలించాలి. అక్కడ ప్రభు అంటున్నారు, యేసు ప్రభు కూడా చెప్తున్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో ఫలింపని తీగ. బాగా గమనించాలి. ఇప్పుడు ఆయనలో ఫలించాలి, వాక్యములో ఫలించాలి, జీవములో ఫలించాలి, సత్యములో ఫలించాలి, నీతిలో ఫలించాలి, యథార్థతలో ఫలించాలి, నిజములో ఫలించాలి, పరిశుద్ధతలో ఫలించాలి. ఇలా చూసుకుంటూ వస్తుంటే ఫలం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఫిల్టర్ చేస్తుందన్నమాట. ఆ వ్యక్తి జీవితాన్ని వాక్యం అన్ని విధాలుగా కూడా వాక్యం ఫిల్టర్ చేస్తుంది నీకు. దేవుని స్తోత్రము కలుగును గాక. చదువు, నాలో ఫలింపని. చూడండి, ప్రతి తీగని మాట చూడండి, నాలో ఫలించని ప్రతి తీగని, అంటే ప్రతి ఒక్కరిని. తీగలంటే మనుషులు, స్త్రీలు, పురుషులు సంఘంలో ఉంటారు కదా. ప్రతి తీగను, ప్రతి ఒక్కరిని, నాలో ఫలించని ప్రతి ఒక్కరిని ఏంటంటే, ఎంత కఠినంగా ఉంది ఈ మాట, ఎంత కఠినంగా ఉంది, ఎంత కఠినంగా ఉంది ఒకసారి ఆలోచించండి. తీసి పారేయనంటే, ఇసిరేయనంటే, ఇప్పుడు నిన్ను ఎవరన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళామనుకో, నిన్ను అలాగే వెళ్ళగానే ఇలా పట్టుకుని ఇలాగ ఎత్తేసి ఇసిరేసి బయటకి ఇసిరేసారనుకో ఎలా ఉంటుంది? బయటకి ఇసిరేసారు, పారేసారనుకో, ఈ మాట కొంచెం కఠినంగా లేదా? చూడండి, అంటే పారేసే స్థితిలో ఉండకూడదు. నీ స్థితి నీకు తెలియాలి. నేను పారేసే స్థితిలో ఉన్నానా, ఉండే స్థితిలో ఉన్నానా? ఇక్కడ విషయం అది. పారేసే స్థితిలో ఉన్నానా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 365 రోజులు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. 365 రోజుల్లో 52 రోజులు ఎంతో సెలవు ఉంటుంది, మధ్యలో పండుగలు అవి ఉంటాయి. అయితే ఇప్పుడు అలా కాకుండా 364 రోజులు మానేసి 65వ రోజు వెళ్తే ఎలాగుంటుంది? అప్పుడు ఏం చేస్తారంటే, ఈ మధ్యలో ఫోన్ చేస్తారు ఇంటికి, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా స్పందించకపోయినా అయ్యారు. అప్పుడు ఏం చేస్తే ఆ ఒక్కరోజు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, మీ మమ్మీ డాడీని తీసుకురండి, అలాగే వచ్చేప్పుడు సాలు ఒకటి, దండలో పువ్వులు
స్వీట్లు అవి తీసుకురండి, కాలేజీ స్కూల్ అంతా పంచిపెట్టేద్దాం అని. సరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే పరిస్థితి చెప్తారు. సంవత్సరంలో ఆ ఒక్కరోజు వచ్చాడు ఆయన, అందుకని ఇటువంటి వ్యక్తి, ఇటువంటి స్టూడెంట్ మా స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది, మా కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది, అందుకని టీసీ ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళిపోండి అంటారు. ఎదగలేని అంటే పాడేయటానికి గల కారణం ఏంటి? ప్రభు అంత కఠినస్తుడా? ఫలించలేని ఆ వ్యక్తి ఆ మిగతా తీగల్లో ఉంటే, మిగతా వ్యక్తుల మధ్యలో ఉంటే ఈ కూడా పాడైపోతేనే ప్రభు దృష్టికి తెలుసు. అందుకే దీన్ని తీసి పాడేస్తాడు. పాడేటువంటి అంటే దేవుడికి ఆయనకి లేదా? ప్రభుకి పాడేటువంటి కొంచెం ఆలోచించాలి కదా. అదేంటి అందులో ప్రభు ప్రేమమయుడు, ప్రేమ కలిగిన వాడు, అందరు ప్రేమించేవాడు, ప్రేమించాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. మరి ప్రభు అంటున్నాడు, నేను ఫలించిన నాలో 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 నువ్వు లోకంలో ఎంతో డబ్బు సంపాదించి గొప్ప గొప్పగా ఉంటే అది ఫలితం కాదు, ఫలము కాదు. ప్రభువు చెప్పేది ఏంటంటే నువ్వు నాలో ఫలించాలి, నీవు నాలో ఫలించాలి. నీకు కష్టం ఉండని, బాధ ఉండని, ఇబ్బంది ఉండని, రోగం ఉండని, ఇంకోటి ఉండని, ఇంకోటి ఉండని, ఏది ఉండను నువ్వు నాలో నువ్వు ఫలించడమే ఆయన ఉద్దేశం. అది నాలో నువ్వు ఫలించాలి అని ఉద్దేశం. కావలసిన ఏర్పాటు అంతా వాక్యం అంతా ఇస్తున్నాడు. మరి వాక్యాన్ని నువ్వు పారేసినప్పుడు నువ్వు కూడా పారేసే స్థితిలోనే ఉంటావు, ఫలించలేవు, ఫలించే స్థితిలో ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫలింపని ప్రతి తీగను ఆయన పారవేయును, ఫలించు ప్రతి అది 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 ఇప్పుడు చూడండి, సంఘంలో ఇప్పుడు ఇక్కడ మన ఇప్పుడున్న వారిలో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇప్పుడు సంవత్సరం 2025 సంవత్సరం, ఆ సంవత్సరం ఆఖరి దినాల్లో వచ్చేసాం, ఆఖరి రోజులోకి వచ్చేసాం. ఒకసారి 2025 జనవరి 1 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు ఎంతో వాక్యం విన్నాం. ఆల్రెడీ ప్రేయర్లు వాక్యం విన్నాం, ప్రత్యేక ప్రార్థనలు, సేవకుల మీటింగ్లు, స్త్రీల కూటాలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, ఇవన్నీ. సరే ఎంతో వాక్యం విన్నాం కదా. సరే ఎంతో వాక్యం విన్నాము. సరే చూసుకుంటే మరి ఫలం అనేది చూసుకుంటే వాక్యం అంతా వచ్చి పడింది. మరి ఫలించటం అనే విషయం ఎంతవరకు ఫలించాం, ఒకసారి చూసుకోవాలి కదా. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ. ఇప్పుడు నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు ఎంతవరకు ఫలించాం. ఇప్పుడు నేను ఎంతవరకు నేను ఫలించాను, ఆయన ఎంతవరకు నేను ఫలించడానికి చేస్తున్నాడు. నాకు ఫలించాలని మనసు ఉంది, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఫలిస్తున్నావు, ఫలించే వ్యక్తిని ఇంకా ఫలభరితంగా చేయాలని ఇంకా ఆయన ప్రోత్సహిస్తాడు. అప్పుడు నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎలాగుంటాయంటే, ప్రార్థన చేసుకోవాలన్నా, వాక్యం చదువుకోవాలన్నా, ఏది చేయాలన్నా ఆటంకాలు ఉండవు. నీకు మనసు ఉంది కదా, మనసు లేనప్పుడు అబ్బా ప్రార్థన, అబ్బా వాక్యం చదవాలా, అబ్బా ఆరాధన, ఏంటి పోటు, ఏంటి బాధ, వాక్యం చదువుకోవాలి కదా. అంటే ఫలిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాను? నువ్వు చదువుతున్న వాక్యం అంతా నువ్వు ఫలించడానికి, నీకు ఇంకా అర్థం చేయడానికి ఇది చేస్తాడు. అయితే ఇప్పుడు ఏ విషయాల్లో నువ్వు ఫలించాలి, ఏ విషయాల్లో ఫలించాలి? ఒక వ్యక్తిని చూద్దాము. మనము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 20 వచనం చదవండి. అది చూడండి మళ్ళీ చదువు నాయనది. రాజు వీరి వద్ద విచారణ చేయగా, ఏంటంటే చూడండి, బాగా వినాలి, ఇలా చూడండి. జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయములో ఏంటి వీరు
ఆ, శకున తన రాజ్యమందు ఉన్న శకున గ్రాండ్ర కంటేను, గారడి విద్య గలవారి కంటేను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దానియేలు విషయంలో బబులోనికి వీళ్ళు చెరబట్టుకుని వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఆ బబులోను దేశంలో, అంటే కల్దీల దేశంలో చాలా గాడి విద్య గలవారు, మాంత్రికులు, పండితులు, గొప్ప జ్ఞానులు, జ్యోతిషం చెప్పేవారు, హస్తశాస్త్రం, ఆ శాస్త్రం, ఈ శాస్త్రము ఎరిగిన చాలామంది జ్ఞానులు, పండితులు చాలామంది ఉన్నారు ఆ కల్దీలు దేశంలో. అయితే నెబుకద్నెజరుకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ పండితుల్ని వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళని కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పి కొన్ని విషయాలు వాళ్ళని అడుగుతాడు. అయితే ఇప్పుడు దానియేలు చెరగొని అక్కడ వెళ్ళిపోయి వాళ్ళతో ఉంటున్న సమయంలో దానియేలు విషయములో ఇప్పుడు చదివిన మాట ఇది. వాళ్ళందరి జ్ఞానముల కంటే అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు దానియేలుకు కలిగిన జ్ఞానము. స్తోత్రం. దానియేలుకు కలిగిన అతి శ్రేష్టమైన జ్ఞానం. ఇప్పుడు ఆ గాడి విద్య వాళ్ళు, తాంత్రికులు, మాంత్రికులు, సిద్ధాంతులు, వేదాంతులు, పండితులు, వాళ్ళందరి జ్ఞానము కంటే 10 జ్ఞానము కలిగిన వాడు. ఈ జ్ఞానము దైవ జ్ఞానము. స్తోత్రం. అంటే ఇప్పుడు సంఘములో ఉన్న వ్యక్తులు దైవ జ్ఞానములో ఫలించాలి. ఏంటంట? దైవ జ్ఞానములు. అంటే యేసు ప్రభు చెప్పారు కదా, నాలో ఫలించువాడు ఇంకనూ కూడా ఫలించుటకు నేనేం చేస్తాను, వాడిని ప్రోత్సహిస్తాను. సంఘంలో ఉన్న వ్యక్తి సంవత్సరం ఇంతకాలం ఇచ్చాడు కదా, ఇన్ని నెలలు ఇచ్చాడు కదా, రే బాబా అది కానీ ఇప్పుడు ఇంతకాలం ఇచ్చాడు కదా ప్రభా, ఈ సంవత్సరంలో నేను ఈ విషయంలో ఫలించాను, ప్రార్థనలో ఫలించాను, విశ్వాస వాక్యంలో నేను ఫలించాను, జ్ఞానంలో ఫలించాను, తెలివిలో ఫలించాను, ప్రార్థనలో ఫలించాను, వాక్యం చదవటంలో ఫలించాను. ఈ విషయాల్లో ఏదైనా నీకు నువ్వే ఒకసారి అడుగు. నువ్వే ఒకసారి అడుగు. ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? నీతోటి అద్దం దగ్గరికి వెళ్ళి మాడతావు కదా, ఎడ్రా మంచిగానే అందంగా తయారైపోయి మొత్తం మీద ఆడి మీద బాగానే ఉంటావురా, ఈవిడ మీద నేను బాగానే ఉంటాను, మా అక్క మీద నేను బాగానే ఉంటాను, మా చెల్లి మీద నేను బాగానే ఉంటాను, మా తోడుకోళ్ళ మీద నేను బాగానే ఉంటాను, దీని మీద దాని మీద బాగుంటాను. అంటే పైకి రావు, లోపల ఇన్నర్ వాయిస్ మాట ఇది మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో అందరి మీద కొంచెం నేను రెడ్గా ఉంటాను కదా, కొంచెం ఎర్రగానే ఉంటాను, పర్లేదు. అట్లాగే ఆత్మీయ జీవితంలో ఒకసారి నిన్ను నువ్వు అడుగు. దేవుడు నిన్ను అడుగుతాడు, సంవత్సరం ఇచ్చాను రా బాబు నీకు టైము, ఏం చేసావురంటే ఏం చేయాలి ఒక్కొక్క పని ఏంటి, 3 పనులు ఉన్నాయి, ఒక పనేనా 3 పనులు ఉన్నాయి, అన్నీ చూసుకున్నాను. ఒరే బాబు ఇవన్నీ నీకు ఎట్టింది ఎందుకంటే నువ్వు సరి అవ్వటానికే, ఇవన్నీ సరి అవ్వటానికే. ఇవన్నీ ఎందుకంటే నిన్ను సరి చేసి సక్రమంలో పెట్టు, క్రమంలో నడిపించడానికి, ఇవన్నీ పెట్టి సరి చేసి కంట్రోల్లో పెట్టడానికి, ఇదంతా నిన్ను ఈ కంట్రోల్లో పెట్టడానికి. సాయంత్రం ఇంటికి టైం అవుతుంది, పగల పనులకి వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి రావాలి, భార్య పిల్లలు ఉంటారు, రావాలి, మంచి చెడ్డ చూసుకోవాలి. ఇదంతా ఇవన్నీ ఉన్నాయి. నాకు సంవత్సరంలో ఏమి అభివృద్ధి చెందామంటే ఎలా అడుగుతున్నావు అసలు, నువ్వు ఎలా కొడుతున్నావు, అలా ఇన్ని ఉన్నాయి నాకు. పొద్దున్న అక్కడ కొట్టుకుంటాను, ఎండలో వస్తాను, ఇంటికి వచ్చి ఆయనే వస్తుంది, ఆయనే పెడుతుంది. అప్పుడు నా నీరసం ఉందని బాగానే ఉంటుంది, నేను చేయలే, ఏం చేయాలి చెప్పు. నాకు ఏమన్నా 16 చేతులు ఉన్నాయి 2. ఇలాగనే ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడు, ఏమన్నా ఇక్కడో 2 వెల్డింగ్ చేసి 4 చేతులు వెల్డింగ్ చేసి ఎడతాడా? ఎడితే నీకే ఇబ్బంది, పడుకునేప్పుడు అయ్యింది, నిలబడి ఉండాలి, పడుకోవడం కుదరదు. నాకు కొంతమంది అంటారు, ఏమన్నా 4 చేతులు ఉన్నాయి అనుకున్నావా, 4 చేతులు పెడితే ఎలా ఉంటుంది నీ బతుకు, పెట్టింది ఒకసారి
ఎలా ఉంటుంది? అప్పుడు నువ్వేం చేయాలంటే ఏ గోడకు జారిపడి అలా పడుకోవాలి. కూర్చోండి, ఇలా పడుకోవడం, మంచం పడుకోవడం కుదరదు. అటు ఇటు మేకు కొట్టేసిన కదలకుండా అలా ఉండాలి. ఏమన్నా నిలబడి చేస్తున్నాయి కదా అడ్డు. గమనించాలి విషయము. ఆయన అంటున్నాడు, ఆ దేశంలో, కల్దీల దేశంలో దానియేలు కొన్న దైవ జ్ఞానం ఇది. ఆ యవనస్తుని జీవితంలో దైవ జ్ఞానం. ఇప్పుడు పిల్లలు, సంఘాలు ఉన్న పిల్లలు, యవనస్తులు వీళ్ళందరూ పరిస్థితి అక్కడ మంచి రాజభోజనం పెట్టారు. రాజభోజనం, అన్ని రకాల మాంసాలు, పెట్ట మాంసం, ఒంటి మాంసం, ఇంకేంటి కౌజు పెట్ట, లేకపోతే ఇంకోటి ఏంటి కూడు పెట్ట, ఆ పెట్ట, ఈ తట్ట, మొత్తం అన్ని ఫ్రూట్లు, అన్ని రకాల రాజు భోజనం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అక్కడ లైన్లో పెట్టేశారు. పెట్టేసి ఆ దానియేలు వదిలేరు. అది తినరా బాబు అన్నారు. తినంటే అమ్మాయ ఎంత కాలమైందిరా బాబు, ఇవన్నీ నేను ఇప్పుడు నాకు నచ్చింది ఆ లెగ్ పీసులో కనపట్లేదు. బాగా పెద్ద టేబుల్, డైనింగ్ టేబుల్ అది ఒకటే ఏమన్నాడు తెలుసా? ఈ ఫుడ్ నాకు వద్దు అన్నాడు. అంతే. ఏమన్నాడు? ఇది నాకు వద్దు, ఏమొద్దు. మరి ఏంటంటే ఆకుకూరలు, కాయగూరలతో పెట్టండి, అది తింటాను. సరే, ఇది వేరే అంశము. ఇక్కడ విషయం చూస్తే జ్ఞానము, అక్కడ అతని విషయంలో చూస్తే ఆ దేశం ఉన్న జ్ఞానులు వాళ్ళందరికంటే 10 ఇంతల జ్ఞానం కలిగిన వాడట. ఇది దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. ఇప్పుడు ఈ దైవికమైన జ్ఞానంలో సంఘములు ఉన్నవారు ఫలించాలి. దైవికమైన జ్ఞానం, దైవికమైన జ్ఞానం. యేసులో చెప్పాడు కదా, నాలో ఫలింపని వాడిని నేను తీసి వాడేస్తాను. ఫలించే వ్యక్తిని ఇంకా అంటే నేను ఫలించాలి, నేను ఫలించాలని ఆసక్తి నీలో ఉండాలి. ఉంటున్నప్పుడు దేవుడు సహకరించగలడు. ఆయనకి ఈ జ్ఞాన విషయంలో వెళ్ళిపోయి శ్రమలో ఉన్నాడు. ఇప్పుడు దానియేలు కష్టాల్లో ఉన్నాడు. ఉన్నను అతని విషయంలో రాజుకి ఒక రకమైన ఆలోచన ఉండి, ఫుడ్డు గిడ్డు రాజభోజనం, ఏడు బానిసలుగా రాజభోజనం ఎవడెడతాడు? రాజభోజనం పెట్టమన్నాడు. రాజభోజనం పెట్టి ఆ రాజభోజనానికి ఏమి, ఇప్పుడు చూడండి కొంతమంది ఏంటంటే భోజనాలు పరిగెడతారు, భోజనాలు పెట్టే ప్రార్థన పరిగెడతారు జనం బాగానే, భోజనాలు ఉంటే. ఇప్పుడు ఈ ఈ ఈ దానియేలు, ఈ యవనస్తుడు అటువంటి రకం కాదు. అది నాకు వద్దు అని చెప్పాడు. ఆ భోజనాలు వడ్డించే వాళ్ళతో చెప్పాడు, అది నాకు వద్దు, మామూలు ఫుడ్ చాలు. అయ్య బాబు, రాజుగారు మమ్మల్ని కొట్టేస్తారండి బాబు, చంపేస్తారు, మీకు బాదం పాలు ఇచ్చి, మంచి ఒంటి మాంసం పెట్టి, మంచి ఫుడ్ పెట్టి, రాజభోజనం పెట్టి, ద్రాక్షరసం ఇచ్చి, అంతా ఇచ్చి మిమ్మల్ని నున్నగా తయారు చేసి ఆయన ఎదురు నిలబెట్టాలి రాజు దగ్గర అంటే, అవి ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే దానియేలు ప్రార్థన పరుడు. ఇతడు యవనస్తుడు ప్రార్థన పరుడు. ప్రార్థనతో దైవికమైన జ్ఞానాన్ని సంపాదించిన వాడు. నిగూఢమైన రహస్యమైన సంగతులు, దేవుని హృదయంలో ఉన్న సంగతులను కూడా తెలుసుకోగల శక్తి ఉన్నవాడు దానియేలు. అలాగే దానియేలుకి అన్నీ కూడా అంటే ఈ యుగాంతమందు జరిగే విషయాలు కూడా దేవుడు బయలుపరిచాడు అతనికి. అయితే అతను ఫలించాడు, జ్ఞానంలో ఫలించాడు, జ్ఞానంలో ఫలించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే విశ్వాసంలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి. ఒక మాట చదువు, ఆదికాండం 49:22 వచనం. 49:22 వచనం. ఎక్కి వ్యాపించు చాలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదికాండంలో యోసేపు విషయంలో ఎంత ఘనతగా, గౌరవంగా మాటలు ఉపయోగించి రాస్తున్నాడు. యోసేపు ఈ యవనస్తుడు ఫలించడి కొమ్మ, ఫలించడి కొమ్మ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది వ్యాపించి గోడల మీద పాగుతున్నదంట, వ్యాపించి.
ఇతడు సామాన్యమైన శ్రమలు అనుభవించలేదు. ఇతను కుటుంబ పరంగా ద్వేషించబడ్డాడు. కుటుంబంలో ఉన్న వాళ్ళే ఇతను ద్వేషించారు. బయటోడు ఎవడో ఏదో అంటే అది వేరే విషయం. కుటుంబంలో ఉండి తోడబుట్టినోళ్ళే కుటుంబస్తులే. ఇప్పుడు మన సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళే మనల్ని అవమానము అగౌరవంగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ యోసేపు విషయంలో చూసినప్పుడు అతడు కుటుంబ పరంగా ద్వేషించబడటం అంటే ఎలాగో తెలుసా? ఎలా ద్వేషించటం? ద్వేషం అంటే మామూలు కాదు. వాళ్ళ తండ్రి అడిగారు, ఏడురా తమ్ముడు ఏడురా అంటే, అడవి మృగాలు వచ్చి తినేసి చంపేసినాయి, ఇదిగాడు సొక్క ఎదుకొని కుట్టించే కదా సొక్క దొరికింది అన్నమాట. సొక్కడు చూస్తే యాకోబు ఆ సొక్క పట్టుకుని ఏడుతా క్షీణించిపోయాడు యాకోబు. చాలా కష్టతరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు అతను నడిపించాడు యోసేపుని. చాలా కష్టాలు. అయితే ఇప్పుడు ఇన్ని కష్టాలు భరించి ఎక్కడికి ప్రభు నడిపించాడు? ఐగుప్తుకి నడిపించాడు. అక్కడికి నడిపించి అక్కడ ఇతను ఏం చేశాడంటే, ఇతను ఒక అధికారమైన స్థితిలో పెట్టేశాడు తీసుకెళ్ళి. అందుకే ఈ మాట అతని గురించి రాబడిన మాట ఏంటంటే, యోసేపు ఫలించడి కొమ్మ. ఇలా చూడండి, ఫలించడం అంటే ఒట్టినే వచ్చేది. దాని వెనకాల చాలా సాధన ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, చాలా వైరాగ్యం ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఆ బాధల్లోనే కూడా ప్రార్థన మానకుండా దేవుని అందులో విశ్వాసంతో ఉంటూ, దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టాల్లో యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఏళన చేసి ఒంటరోడైపోయిన బిక్కుమన్నారు. కుటుంబం అంతా వ్యతిరేకంగా మారిపోయింది. అందరూ వ్యతిరేకంగా మారిపోయారు. ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఏంటి మిజ్జానీలకి అమ్మేశారు, ఇంకోళ్ళకి అమ్మేశారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అమ్మారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకోరు. అలాగా మీరు మారుబేరం. ఏంటిది? మనిషిని ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ మాట ఈ 49 ఆయన్ని 22వ వచనం ఆ మాట చూడండి. చదివినప్పుడు యోసేపు ఫలించడు కొమ్మ. ఇది ఒక్క మాట చదివేసేటప్పటికి ఎలాగైంది? ఇది ఎలాగ ఫలించింది? ఇది ఫలించడానికి గల కారణం ఏంటి? ఇది ఫలించడానికి చాలా ఒత్తుళ్ళు మధ్యలో పెరిగింది. ఇలాగా చాలా సఫరింగ్. పైగా పోనీ ద్వేషించారు అది ఇది అనేసి వాళ్ళ మీద కక్ష పెట్టుకోలేదు, కోపం పెట్టుకోలేదు. ఏం చేద్దంటే దేవుని స్తోత్రం, అతను అభివృద్ధి చేసేసాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని ఫలింపచేసేసాడు. అందుకే అతని పేరు ఫలించడి కొమ్మ. అతను ఎక్కడ పెరిగాడట? ఊట యొద్ద పెరిగాడట. యూట అంటే దాని అర్థం ఏంటంటే జీవపు వాక్యము అని అర్థం. జీవపు వాక్యము, జీవాహారము, జీవవాక్యము, ఊట అంటే యేసు ప్రభువును గూర్చి ప్రవక్తలు యేసు ప్రభు కూడా పెట్టారు పేరు. ఏంటి తెలుసా? ఊట ఆయన పేరు దావీదు ఊట అని పేరు. ఇది యేసు ప్రభుకి చెందిన పేరు. ప్రవక్తలు చిగురని పెట్టారు. ఇలా రకరకాల పేర్లు ఆయనకి ఉన్నాయి. ఇప్పుడు యోసేపు ఎక్కడ పెరిగాడు అంటే ఊట యొద్ద పెరిగాడు. విశ్వాసి వాక్యం వద్ద పెరగాలి, వాక్యంలో పెరగాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో అభివృద్ధి ఉంటుంది. ఊట పరిశుద్ధాత్మ అభిషేకం. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేద్దంటే నీకు ఒక ఆనందకరమైన లైఫ్. 1వ కీర్తన చదవండి. అతడు ఎక్కడంట? అతడు నీటి కాలువల వారన. ఏంటంట? వారన. నీరు పారేకి ఆ నదికి దగ్గరగా, ఆ కాలువకు దగ్గరగా. చూడండి,
కాలువవారం ఉన్న చెట్లు ఎంత పచ్చగా ఉంటాయి, ఎప్పుడు నీళ్ళు వెళ్తూ ఉంటాయి కాలువలోంచి, పీల్చుకుంటూ ఉంటుంది. అది దాని ఆకులు పచ్చుకుంటాయి. ఏటేటా ఏ కాలంలో కాలంలో కాస్తూ ఉంటాయి. చూడండి, ఏ కాలం ఈ సంవత్సరం కాపు లేదంటాం లేదు, ప్రతి సంవత్సరం కాస్తూనే ఉంటుంది అది అలాగా. ఇప్పుడు మనకి మరి ఎన్నో కాలాలు లేక ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి. మరి మన నుంచి ఏదైనా కాపు, ఏదైనా ఫలము ఫలించుట ఏదైనా కనిపిస్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరం వచ్చింది, సంవత్సరం అయిపోతుందా? మళ్ళీ నూతన సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం అని పండుగ చేసుకుంటాం, ఇవన్నీ చేసేసుకుని ఆనందపడిపోతూ ఉంటాం. ఆ నూతన సంవత్సరం నెల ఏడుకి బాధపడిపోద్ది. అంటే ఇప్పుడు కాలం నీకు ఇస్తున్నాడు, రోజులు సమయం ఇస్తున్నాడు నీకు. మీరు ఎంత వెతుకుతున్నా నీకు ఒక్కసారి ఆలోచించాలి విషయం. నాకు ఎంత వాక్యం, ఎంత ఉపదేశం ఉండాలి. నేను ఏ విషయాలు ఇప్పుడు నేను ఏ విషయాలకి నా మనసులో ఎక్కువగా నేను స్థానం ఇస్తున్నాను, ఎక్కువ ఆలోచిస్తున్నాను. నా ఆలోచన ఎఫెక్ట్ అంతా దేని మీద పెడుతున్నాను? నాకున్న పరిస్థితుల మీద, నాకున్న ఇబ్బందుల మీద, నాకున్న పరిస్థితుల మీద పెడుతున్నానా? అది మరి వాక్యం అంతా వస్తూ ఉంది, ఏమైపోతుందో వాక్యం అంతా అదంతా వృధా అయిపోతుంది. దుష్టుడు వచ్చి ఎత్తిపోతున్నాడు, అప్పుడేమైపోతుంది? ఖాళీ అయిపోతుంది, ఏముండట్లేదు. ఇవాళ పైకేదో భక్తిగా పౌలు అంటాడు, మీ భక్తిని కాదు మీ శక్తిని చూడడానికి వస్తానంటాడు సంఘంతో. మీ సంఘం నేను వస్తాను. నేను స్తోత్రం, మీరు బలంగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, మాటలన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే మీ ఉప్పొంగిపోతున్నారు, బాగానే ఉంది. అయితే మీ శక్తి ఎంత ఉందో చూడడానికి వస్తానని చెప్పాడు. అందుచేత ఇక్కడ ఫలించటం అనేది, ఫలభరితం అనేది వేటిలో ఫలించాలి అనేది చూసినప్పుడు నీవు విశ్వాసంలో ఫలించాలి మొదటిది. రెండోది దైవికమైన జ్ఞానములో ఫలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీటి కాలువన వారన నాటబడినదై ఆకు వాడక, ఆకు వాడక. ఇలా చూడు అంటే ఒక చెట్టు ఆకులు వాడిపోయిన అనుకోండి, ఇప్పుడు వేసవకాలం వస్తుంది, వేసవకాలంలో మనం ఇంటి దగ్గర మొక్కలు వేసుకుంటే ఒక 2 రోజులు నీళ్ళు అయిపోతే ఎలాగుంటాయి, వాడిపోతే ఇలాగ. అదే నీళ్ళు వేస్తే ఒక 2 గంటల తర్వాత నీళ్లు పీల్చుకుని ఆ మొక్క మంచి ఆకులు ఎట్లాగుంటాయి, చక్కగా పచ్చగా ఉంటాయి, మంచిగా. అట్లాగే అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్ని ఆలోచించుకుని ఏసారిపోవటం అనేది కాకుండా, నీళ్లు లేకపోతే ఎలా ఏసారి వాడిపోతుందో, ఆకు వాడక అంటే దానికి ఎప్పుడు కూడా సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి. అంటే ఎప్పుడు వాక్యం ఉంటున్నప్పుడు మరి ఎందుకు ఫలించలేకపోతున్నావు అంటే ఏంటంటే నువ్వు తీసుకోలేకపోతున్నావా? భక్తిగా కనిపించటం అనేది కాదు విషయం. ఇక్కడ విధేయతగా కనిపించాలని కాదు. నేను అనుకునండి అవి చాలా విధేయతకుంటారండి, చాలా విధేయతకుంటారండి, వాళ్ళు కొంపలు ముంచేస్తారని అనుభవంలో తెలిసింది. విధేయత అనేది హృదయములో దేవునికి స్తోత్రం కలుగును. గమనించాలండి, ఫలభరితమైన జీవితాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా ఎందుకు పనికిరానుగా ఉండాలని దేవుడు ఉద్దేశం కాదు. నువ్వు ఫలించాలంటే నీకు వాక్యం ఇస్తున్నాను. వాక్యం ఇస్తున్నప్పుడు ఆ వాక్యమును పట్టుకుని నీకు నువ్వే ఏం చేయాలి? నువ్వు ఫలించాలి. మరి వాక్యం ఇచ్చినా కూడా ఫలించలేకపోతే ఇక దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఇంకా వాక్యాన్ని తీసుకోవాలి. నువ్వు తీసుకుంటేనే అభివృద్ధి చెందుతావు, నీవు ఫలించుతావు. ఈ సంవత్సరం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నేను ఏ విషయంలో ప్రార్థనలో ఫలించానా? ఈ సంవత్సరం నేను ప్రార్థనలో ఎదిగేనులే, వాక్యం చదవటంలో ఎదిగేనులే, లేకపోతే ఇంకేంటి ప్రేమలో ఎదిగేనులే, కొంచెం ఇదివరకు కొంచెం తెలుగు ఇంగ్లీష్ అవి మాట్లాడేదాన్ని అవి తగ్గించేసుకున్నానులే. ఇలాగ ఈ విషయాలు కొంచెం క్లారిటీ ఉండాలి కదా. ఈ సంవత్సరంలో అవి తగ్గిపోయినాయి, వచ్చే సంవత్సరం ఇంకా ప్రభు నన్ను ఇంకా ఫలపరచు, నేను ఫలించాలి. దానిల వలె నేను జ్ఞానములో నేను ఫలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు వలె యోసేపు వలె
పరిశుద్ధతలో నేను ఫలించాలి. పరిశుద్ధత ఆలోచనలో, జీవితం పవిత్రంగా ఉండాలి. యవ్వన ప్రాయంలో. దేవుని స్తోత్రం. ఆఖరిగా మరొక మాట చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతో కొన్ని మాటలు. నందున అగ్నియు తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి నిరంతరము ఉండెను. 12వ వచనం వరకు చదివేసే త్వరగా. అర్పించాను. చాలు. స్తోత్రం. చూడండి, సొలొమోను ప్రార్థన చేయుచున్నప్పుడు ప్రార్థన నుండి ఆరాధన ప్రారంభమైంది, బలులు ప్రారంభమైంది, దేవుని క్రమం ప్రారంభమైంది, యాజకులు క్రమక్రమంలో అక్కడ నిలిచి ఉండటం ప్రారంభమైంది. ప్రతిదీ కూడా క్రమంగా ప్రారంభమైంది. అంటే ఇక్కడ ప్రార్థనలో కూడా ఫలభరితం ఉండాలి, ఫలింపు ఉండాలి. అంటే ప్రార్థన జీవితంలో నీవు ఉంటున్నట్లయితే, ప్రార్థన జీవితం నీకుంటే నీ జీవితం క్రమపరచబడుతుంది. ప్రతి విషయంలో క్రమశిక్షణ అంటారు కదా, ఏమంటారు? క్రమశిక్షణ. ప్రతి విషయంలో క్రమపరచడం అనేది ఉంటుంది. ప్రార్థన జీవితంలో నువ్వు ఫలించాలి. ప్రార్థనలో నీ ఫలింపు, ఆ ఫలభరితం అంటే ఒక క్రమబద్ధమైన జీవితం, క్రమపరచటం. ప్రార్థన జీవితం అనేది లేనప్పుడు క్రమం ఉండదు. జీవితానికి క్రమం ఉండదు. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉన్నదనుకోండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్తాం, అక్కడ పలానా వస్తువు ఉంది, పట్టురా, పలానా ప్లేస్లో ఉంటుంది అని అంటే
ఆ ప్లేస్లో ఉండవలసిన వస్తువులు ఆ ప్లేస్లోనే ఉండాలి. నువ్వు ఏ టైంకి పడుకుంటావు, ఏ టైంకి తింటావు, ఏ టైంకి ప్రార్థన చేసుకుంటావు, ఏ టైంకి నువ్వు వాక్యం చదువుతావు, ఏ టైంకి హోంవర్క్ చేస్తావు, నీ బట్టల విషయంలో నువ్వు ఎలాగా ఉంటావు, నీ వస్తువులు వాడే విషయంలో అంటే ఇప్పుడు నీ ప్రార్థన జీవితున్నప్పుడు ఈ క్రమం వస్తుంది. మిలిటరీ వాళ్ళు చూడండి ఎంత క్రమంగా ఉంటారో. మిలిటరీ వాళ్ళు ఎంత క్రమంగా ఉంటారు, వాళ్ళు చాలా నీట్గా ఉంటారు, వాళ్ళ వస్తువులు చాలా నీట్గా ఉంటారు, అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. వాళ్ళ చెప్పులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ తిండి, వాళ్ళ క్రాఫ్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. అంటే ఏంటంటే కోట్లు ఉంటే ఎలా చేయొచ్చు అని కాదు. ఇప్పుడు ప్రార్థన జీవితం ఎప్పుడైతే సొలొమోను 7వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన ప్రారంభించినప్పుడు అన్నీ కూడా ఒక క్రమబద్ధంగా జరుగుతున్నాయి అక్కడ. క్రమక్రమంగా అన్ని విషయాలు ఆరాధన ఆరాధన కొన్ని వేల మంది ఆరాధన. అంటే మన కుటుంబంలో ఉన్న నలుగురైనా, ముగ్గురైనా, ఐదుగురైనా, ఒక్కళ్ళైనా, ఇద్దరైనా ఉంటే ఈ ప్రార్థనలో నువ్వు ఫలించే స్థితి నీకుంటే జీవితం క్రమంగా ఉంటుంది. క్రమంగా ఉంటుంది. క్రమంగా ఉంటుంది. అదవుతుందా? అందుకే ఫలించని దానిని నేను తీసి పారవేస్తాను అంటే ఇప్పుడు పారేసింది ఎలాగైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఎలా అయినా దొరుకుతుంది, ఏవైనా ఉంటుంది. యేసు ప్రభు నాలో నువ్వు ఫలించాలి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు నాలో నువ్వు ఫలించాలి. నువ్వు ఫలిస్తే నీకు ఫలించాలని ఆశ ఉంటే 1 by 1 నీ జీవితంలో నేను ఎలా చేస్తాను. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు శారీరకంగా ఎంత కరెక్ట్గా ఉంటావో దాన్ని బట్టే నీ ఆత్మీయ జీవితంలో ఎంత కరెక్ట్గా ఉండవో తెలిసిపోతుంది. అది నువ్వు శరీరానుసారంగా కరెక్ట్గా ఉండవు, ఆత్మీయ విషయంలో కూడా కరెక్ట్ ఉండవు పరిస్థితులు గమనించాలి. అందుకు మనం ఒక క్రమబద్ధమైన జీవితం. సొలొమోను ఎంతవరకు క్రమంగా ఉన్నాడో అంతవరకు దేవుడు అతను దర్శనం ఇచ్చాడు, అతనితో మాట్లాడు, అన్ని విషయాలు క్రమబద్ధంగా జరిగినాయి అన్నీ కూడా. అందుకేంటంటే దేవుడు మనకన్నీ కూడా ఇస్తాడు, మనం చేసుకుని కూడా మనం చెయ్యాలి. చెప్పండి, మొదటగా మనము ఫలించాలి. ఆదికాండము 1:28 మనం చూసే కదా, మొదటిది ఏంటి? ఫలించాలి. 2 దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఇస్సాకు ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ కాలం ముందు విత్తనం వేసి 100 అంతలు ఫలించాడు. తర్వాత యోసేపు ఫలించడి కొమ్మ, దేవునికి స్తోత్రం, అతడు విధేయుడు. అట్లాగే దానియేలు మనం చూసినప్పుడు దానియేలు జ్ఞానమందు అతడు ఫలించాడు. జ్ఞానంలో ఫలించాలి, దేవునికి స్తోత్రం. సొలొమోను చూస్తే ప్రార్థనా జీవితంలో ఫలించాలి. మరి ఇప్పుడు మన జీవితాలు సంవత్సరాంతంలో మనం ఏవే విషయాల్లో ఫలించాం, ఈ చెప్పిన విషయాల్లో మరి ఎవరెవరిలో ఏ ఫలం ఉందో, ఎవరెవరిలో ఏ ఒక్క ఫలము లేదో అనేది మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఈ మాట్లాడిన వాక్యం బట్టి చాలా జాగ్రత్తగా మరి గమనిస్తూ ప్రార్థన చేయండి.